జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సారీ అభి, నాన్నకి చెప్పకుండా ఉండలేకపోయాను. మా తప్పుని పెద్దవాళ్ల ముందైనా ఒప్పుకోవాలి కదభి. ఎందుకు అభి ఇలా చేశావు? పాత్ర నెరిగి దానం చేయమన్నారు. తాహతకు మించి త్యాగం వద్దు అన్నారు. ఈ రెండు నీకు తెలియనివా చెప్పు? నేను అపాత్ర దానం చేయలేదు నాన్న. నేనేం దీన్ని త్యాగం అనుకోవడం లేదు. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. ఈ కుటుంబం కోసం నీ ఇంటినిచ్చావు, నీ ఆస్తుల్నిచ్చావు, నీ సర్వస్వం ఇచ్చావు. నీ శరీరాన్ని కూడా కోసివ్వాలా? నీ రక్తమాంసాల్ని కూడా దారపోయాలా? ఆ దేవుడు మమ్మల్ని క్షమించడ్రా. ఆ దేవుడే నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడు నాన్న. ఈ కుటుంబం కోసం నేనేం చేసినా అడిగే హక్కు ఆ దేవుడికి లేదు. ఎందుకురా ఈ కుటుంబం అంటే ఇంత పిచ్చి ప్రేమ నీకు? మేమేం చేశావని? మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు నాన్న. దానికి మించింది నేను మీకు ఇంకేమీ ఇవ్వలేను. ఇంకేమివ్వాలరా? ఇంకా ఏమివ్వాలనుకుంటున్నావు? ఇంకా ఇవ్వడానికి ఇంకా ఏం మిగిలింది నీ దగ్గర? మేం మొత్తం లాగేసుకున్నాం కదా, నిన్ను పీల్చి పిప్పి చేశాం కదా. రే అఖిల్, నీ వల్లేరా అభికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నీ వల్ల, నీ భార్య వల్ల అభి తన శరీరాన్ని కోసివ్వాల్సొచ్చింది. మీరు అభిని చంపేస్తున్నారా? ఏమంటున్నారు నాన్న? మేమేం చేశాం? పెళ్ళావు గాని ఇంటి నుంచి వెళ్ళిపోయావు కదరా. పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చి మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకురావాలని, అందరూ కలిసి ఉండాలని అభి తన ప్రాణాలని పణంగా నీ మెళ్ళో తాళి లేదేంటి? లేదు. అయితే ఏంటి? ఏంటమ్మా ఎదురు సమాధానం? తాళి వేసుకోవడం మర్చిపోయావా అని అడుగుతుంది. మర్చిపోలేదు. తాళి తీసి సూట్ కేసులో భద్రంగా పెట్టాను. తాళి సూట్ కేసులో పెట్టడం ఏంటి హారిక? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు దాని తాళి గురించి మీకెందుకు? మాకు ఆఫీస్కి టైం అవుతుంటేను. పెళ్ళైన ఆడదాని మెళ్ళో తాళి లేకుండా ఉండకూడదు పిన్ని. నాకు పెళ్ళైందని మీకు తెలుసు కదా, అప్పుడు మెళ్ళో తాళి ఉంటే ఏంటి, సూట్ కేసులో ఉంటే ఏంటి?
ఏంటమ్మా అలా అంటున్నావు? ఆ తాళి కట్టిన వాడికి లేని అభ్యంతరం వీళ్ళకేంటి అని అడుగుతున్నాను మావయ్య. ఎరా అఖిల్, తనేమంటోందో నీకు అర్థమవుతోందా? నువ్వు పక్కనుండగా తను తాళి తీసి పక్కన పెట్టింది. దాని అర్థమేంటో తెలుసా నీకు? ప్రతిదానికి ఊరికే పెడర్థాలు తీయకనియా. నువ్వు మాట్లాడకు సుమంగళి. పెళ్ళైన 3 నెలలకే భర్తని పోగొట్టుకున్నావు. ఇంకా నీకు తాళి విలువ తెలిసి రాలేదా? నా తాళి విలువ మీకు తెలుసుంటే ఆ తాళి లేకుండా నన్నెందుకు వదిలేస్తారన్నయ్య? నా జీవితం ఎందుకు ఎగతాళి చేస్తారన్నయ్య? నానా వద్దు, వదిలేయండి ప్లీజ్. అఖిల్, హారికని తాళి వేసుకుని ఆఫీస్కి వెళ్ళమని చెప్పు. చెప్తున్నది నీకేరా. నీ పెళ్ళాన్ని మెళ్ళో తాళి వేసుకోమని చెప్పు. సారీ నాన్న. నేను తన ఇష్టాన్ని గౌరవిస్తాను గాని శాసించలేను. పాతకాలపు మొగుళ్ళలా మగాళ్లలా కట్టుబాట్లు హద్దులు పెట్టలేను. అఖిల్, మెడలో మంగళసూత్రం వేసుకోవడం అనేది పెళ్ళైన స్త్రీకి ఐడెంటిటీరా. అది మెడలో వేసుకోమని చెప్పడం, హద్దులో పెట్టడం, కట్టుబాటు చేయడం కాదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వదినకి చెప్పన్నయ్యా. నా భార్యకి నేనేం చెప్పాలో అది నాకు వదిలే. తప్పుగా మాట్లాడుతున్నావు అఖిల్. ఇది దేనికి దారి తీస్తుందో తెలుసా? నీకు తెలియడం లేదు. తాళి తీసి పక్కన పెట్టడం అంటే మనసుని పక్కదారి పట్టించడమే. మనసుకి మంగళసూత్రానికి సంబంధం ఏంటి? డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.